వెల్కమ్ టు ఎన్టీవీ. నేను మీ భవ్య. ఇప్పుడు మీకు ఒక మంచి వెల్త్ ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నా. వెల్త్ ఇన్ఫర్మేషన్ ఇస్తే మీకు స్వయంగా వెల్త్ని ఇచ్చినట్టే. సో ఇప్పుడు మన ముందు స్టాక్ మార్కెట్స్కి సంబంధించి ఎక్స్పర్ట్ ఎనలిస్ట్ శ్రీరామచంద్రమూర్తి సార్ ఉన్నారనమాట. సార్ని అడిగి అసలు ఈ స్టాక్ మార్కెట్ అంటే ఏంటి, మనకు చాలా డౌట్స్ ఉంటాయి. సో దానిలో ఇన్వెస్ట్ చేయడం వల్ల వచ్చే లాభాలు ఏంటి, మనం చేసే తప్పులు ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. నమస్తే సార్. ఎలా నమస్తే అండి. ఫైన్ అండి, బాగున్నాను. సార్, ఈ స్టాక్ మార్కెట్ ఫస్ట్ అసలు అది ఏంటి అని అర్థం చేసుకునే కన్నా ముందు మీరు ఈ పర్టికులర్ డిపార్ట్మెంట్లో చాలా ఏళ్ళుగా ఉంటున్నారు. మీ ఎక్స్పీరియన్స్ బట్టి అసలు ఈ స్టాక్ మార్కెట్లో కొత్తగా ఎంటర్ అవ్వాలనుకున్న వాళ్ళు, వెళ్ళాలని ఉంది బట్ కొన్ని డౌట్స్ ఉంటున్నాయి, ఏమైనా లాస్ అవుతామా అని భయం ఉన్న వాళ్ళు, వీళ్ళందరికీ మీరు చెప్పేటువంటి మీ ఎక్స్పీరియన్స్తో మీరు చెప్పే మాటలేంటి సార్? ఎక్సలెంట్ అండి. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు చాలామంది స్టాక్ మార్కెట్ అనే దాన్ని ఎలా చూస్తున్నామంటే డబ్బులు సంపాదిద్దాము అనే పాయింట్లో చూస్తున్నాం. ఇప్పుడు మనము జాబ్ చేస్తున్నాము, డబ్బులు సంపాదించడానికి జాబ్ చేస్తున్నాం. అలాగే ఇప్పుడు మనం చిన్నప్పటి నుంచి కూడా ఏదైనా కానీ ఏమనుకుంటామంటే మనీ ఎర్నింగ్ కోసం అంటాం. అయితే అల్టిమేట్గా ఇప్పుడు వరల్డ్లో రిచెస్ట్ పర్సన్ ఎవరు? ఎలాన్ మస్క్. ఆయన ఎలాన్ మస్క్ కంపెనీ వచ్చి టెస్లా కంపెనీ. ఇప్పుడు ఆయన రిచెస్ట్ ఎలా అయ్యారంటే ఆయన డబ్బులు సంపాదించడం వల్ల అసెట్స్ సంపాదించడం వల్ల అయ్యారు. అంటే ఆయన షేర్ల యొక్క వాల్యూ పెరిగింది. ఆయన దగ్గర డబ్బులు క్యాష్ కాదు. సో ఆయన షేర్ వాల్యూ పెరగటం వల్ల ఆయన ఓల్డ్ అయ్యారు. అలాగే ఇండియాలో రిచెస్ట్ పర్సన్ ఎవరు? ముఖేష్ అంబానీ. ఆయన రిలయన్స్ కంపెనీ ఓనరు. సో రిలయన్స్ షేర్లు పెరగటం వల్ల అయ్యింది. మనందరం ఏంటంటే ఇప్పుడు రిచ్ పీపుల్ కాకుండా మిడిల్ క్లాస్ పీపుల్ అందరం ఏం చేస్తున్నాం అంటే మనీ సంపాదిద్దాం చూస్తున్నాం. కానీ యాక్చువల్గా రిచ్ అవ్వాలంటే మనీ సంపాదించడం కాదు, అసెట్స్ బిల్డ్ చేసుకోవాలి. సో అసెట్ అంటే ఏంటి? చాలామందికి తెలియని డెఫినేషన్ ఏంటంటే అసెట్ డెఫినేషన్ చాలామందికి తెలియనిది ఏంటంటే అసెట్ మీన్స్ విచ్ గివ్స్ మనీ ఇన్ టు యువర్ పాకెట్ వెదర్ యూ వర్క్ ఆర్ నాట్. ఓకే. అంటే అసెట్ అనేది మనకి ప్రతి నెల డబ్బులు ఇచ్చేది, జేబులో పెట్టేది, వెదర్ యూ వర్క్ ఆర్ నాట్, మనం వర్క్ చేసినా చేయకపోయినా. సో ఈ అసెట్ అనేది చూసుకుంటే రెండు రకాలు. ఒకటి ఫిజికల్ అసెట్, అంటే ల్యాండ్ కానీ, తర్వాత ప్లాంట్ కానీ, మిషనరీ కానీ, హౌసెస్ కానీ, ఫిజికల్ అసెట్స్. రెండోది ఏంటంటే పేపర్ అసెట్స్, అంటే బాండ్స్, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్, ఈక్విటీస్. సో ఇప్పుడు ఈక్విటీస్ అనేది మీరు ఎలా చూడాలంటే అసెట్ బిల్డ్ చేయటం అనేది ఇంపార్టెంట్. సో మనీ మేకింగ్ కాదు. ఇప్పుడు ఐసిఐసిఐ బ్యాంక్ ఉంది సపోజ్. ఐసిఐసిఐ బ్యాంక్ మీరు చూస్తే 25 years నుంచి ఉంది ఇది. ఇవాళ ఇంకో 25 years ఉంటుంది. ఇప్పుడు మీ దగ్గర ఐసిఐసిఐ బ్యాంక్ ఎన్ని షేర్లు ఉన్నాయి? ఓకే. ఇప్పుడు ఈ స్టాక్ మార్కెట్ని మనం చూడాల్సింది ఒక 20 years జర్నీలా చూడాలి. ఇదేదో ఇవాళ వచ్చాను, ఇవాళ కొన్నాను, రేపొద్దున వెళ్ళిపోయాను అని కాకుండా 20 years మనం ఉంటే మీకు ఐసిఐసిఐ బ్యాంక్ ఉంది, ఎన్ని షేర్లు ఉన్నాయి నా దగ్గర? 1000 షేర్లు ఉన్నాయా? 5000 షేర్లు ఉన్నాయా? సో దట్ ఈస్ కాల్డ్ అసెట్. అది ఎవ్రీ క్వార్టర్ డివిడెండ్ ఇస్తుంది. ఎంత డివిడెండ్ ఇన్కమ్ వస్తుంది మనకి. సో ట్రేడర్స్ అందరికీ కూడా, అలాగే ఇన్వెస్టర్స్ అందరికీ కూడా చెప్పేది ఏంటంటే డోంట్ కమ్ స్టాక్ మార్కెట్ ఫర్ మనీ మేకింగ్. అసెట్ బిల్డ్ చేయండి, అసెట్ మనీ ఇస్తుంది, వెల్త్ క్రియేట్ అవుతుంది. సో స్టాక్ మార్కెట్ని యాక్చువల్గా చూడాల్సిన పద్ధతి ఏంటంటే ఇది యాక్చువల్ పద్ధతి. సో ఇప్పుడు అసెట్ బిల్డ్ చేయడానికి మీరేం చేయొచ్చు? టెక్నికల్ అనాలిసిస్ నేర్చుకుంటే షార్ట్ టర్మ్లో సంపాదించుకోండి. ఇప్పుడు కొంతమంది టైం ఉంది, డే టైంలోనే నేను ట్రేడ్ చేస్తాను, ఓకే, మనీ సంపాదించు, ఆ షేర్లు కొను. సో ఆ మనీని రీఇన్వెస్ట్ చేయండి. సో టాప్ కంపెనీస్లో కానీ మీరు గత 20 ఏళ్లలో ఏ కంపెనీ అయితే నిలబడిందో అది నెక్స్ట్ 20 years ఉంటుంది. ఎందుకంటే మనుషులైనా అంతే, మనము లాస్ట్ 20 yearsలో చాలా ప్రాబ్లమ్స్ చూసాం. సో ఇక్కడ తట్టుకున్న వాళ్ళు నెక్స్ట్ ఏ ప్రాబ్లం అయినా తట్టుకోగలరు. కాబట్టి సేమ్ కంపెనీస్ కూడా మీరు కనీసం ఒక 10 years బ్యాక్ ఉన్న కంపెనీస్ని ఐడెంటిఫై చేసుకొని వాటిల్లో మీరు ఇన్వెస్ట్మెంట్ ఇంకో 10 years ఇన్వెస్ట్ చేద్దాము. సో ఆ 10 years ఇన్వెస్ట్ చేయడానికి ఇప్పుడు ఏం చేయాలి? కొంత అమౌంట్ ఇన్వెస్ట్ చేసుకుంటూ దాన్ని షార్ట్ టర్మ్ ట్రేడ్ కూడా చేసుకోండి. దానికి స్కిల్స్, నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోండి. ఇలా షార్ట్ టర్మ్లో ట్రేడ్ చేసుకోవాలి, ఆ డబ్బులు తీసుకొని లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేయాలి. అప్పుడు వెల్త్ క్రియేట్ అవుతుంది. అంతే సార్. అంటే మళ్ళీ అందులో కూడా కొన్నిసార్లు తొందరపడి అదే తక్కువ అమౌంట్ ఉంది కదా ఈ షేర్కి అని చెప్పేసి కొనేసినా కూడా యూజ్ ఉండదు మనకి. ప్రాపర్గా కంపెనీ చూసుకోవాలి. ఎలాంటి కంపెనీలు చూడాలి? ఫస్ట్ మినిమం 10 years ఉండే కంపెనీలో మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. ఆ తర్వాత
ప్రాఫిట్స్ అదే అసలు ఆ కంపెనీ ఏం చేస్తుంది. సో మన చుట్టుపక్కలే మనకు దాదాపు ఒక 50 కంపెనీలు మన చుట్టుపక్కల ఉంటాయి. మన ఇంట్లోనే ఒక 20 కంపెనీలు ఉన్నాయి. ఇప్పుడు ఫ్రిడ్జెస్ అనండి, లేకపోతే ఎలక్ట్రికల్స్ అనండి, ఫ్యాన్ అనండి, సో ఏది చూసినా మన చుట్టూ గాడ్రేజ్. సో అలాంటి కంపెనీలు రెగ్యులర్గా యూజ్ అయ్యే కంపెనీల్లోనే ఇన్వెస్ట్ చేయండి, మీకు వెల్త్ క్రియేట్ అవుతూ ఉంటుంది. సో అలా చేసుకోవాలి. రైట్ సార్, క్లియర్గా మీరు చెప్పిన తర్వాత స్టెప్ బై స్టెప్ మీ ఎపిసోడ్ చూస్తే అర్థమవుతుంది చాలా మందికి. స్టాక్ మార్కెట్ అంటే భయపడాల్సిన పని లేదు, తెలుసుకోవాల్సిన విషయాలు తెలుసుకుంటే ఆటోమేటిక్గా స్టాక్ మార్కెట్ అర్థమవుతుంది. సో ఇందులో మళ్ళీ టైప్స్ ఏమన్నా ఉంటాయా స్టాక్ మార్కెట్లో? స్టాక్ మార్కెట్లో ఏమంటాయండి, ఇప్పుడు ఈక్విటీ అని ఉంటుంది, ఫ్యూచర్స్ ఆప్షన్స్, డెరివేటివ్స్. ఆ తర్వాత ఏముంటాయంటే దాన్ని ఏంటంటే ఇప్పుడు ఒక స్టాక్ మార్కెట్ని ఒక 1 డే టైం ఫ్రేమ్లో చూడటం, లేదు ఒక 1 వీక్లో ట్రేడ్ చేయటం. సో అలా 1 మంత్ చూసుకొని షార్ట్ టర్మ్ కానీ, లేకపోతే 1 ఇయర్, లేకపోతే లాంగ్ టర్మ్, ఇలా టైం పీరియడే తప్ప అల్టిమేట్గా ఏంటి బయింగ్ సెల్ అనేది జరుగుతుంది. సో ఇప్పుడు ఇక్కడ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ కొంతమంది ఏమంటారు, నేను ఇవాళ కొన్నాను లాస్ట్లో ఉన్నా కానీ దాన్ని ఇన్వెస్ట్మెంట్ అంటాం. అలా కాదు, ఇన్వెస్ట్మెంట్ అంటే అది తక్కువలో ఉన్నప్పుడు కొనుక్కొని వెల్త్ క్రియేట్ అయ్యేటట్టు ఉండాలి. సో అలాంటి కంపెనీస్, మంచి కంపెనీస్ రేట్ తగ్గినప్పుడు కొంటే మనకి మంచి ఇన్వెస్ట్మెంట్గా ఉంటుంది. ఆ తర్వాత ఏంటి, కమోడిటీస్లో గోల్డ్, సిల్వర్ ఇవి కూడా మంచి అసెట్ బిల్డింగ్ అవుతున్నాయి. సో ఈ రెండింటిని కలిపి మనం చేసుకోవచ్చు. ఓకే, అంటే మళ్ళీ ఇందులో కొన్నిసార్లు స్టాక్ మార్కెట్లో చాలామంది మీరు ఇందాక అన్నట్టుగా తెలుసుకోవాలి అని అన్నారు కంపెనీస్, వీటి గురించి చేసే మిస్టేక్స్ ఏంటి సార్ ఎక్కువగా? అంటే ఫస్ట్ బిగినర్స్ మిస్టేక్స్ ఏంటంటే, ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఉన్నారు, ఆల్రెడీ నేను చదువుకున్నాను, నాకు తెలుసు, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, సో ఇదేముందిలే నేర్చుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనం వాళ్ళ మాట వీళ్ళ మాటని కొనేస్తాం. సో 2-3 సార్లు ఏమవుతుంది, బిగినర్స్ లక్ అని డబ్బులు వస్తాయి. ఇక 3-4 సార్లు ఏమవుతుందంటే మన మీద మనకి ఓవర్ కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. అప్పుడు ఏమవుతాం, మనం రీసెర్చ్ చేయం. సో ఫెయిల్యూర్ అవటం అంటే మీనింగ్ ఏమవుతుందంటే, డూయింగ్ రాంగ్ థింగ్స్ రిపీటెడ్లీ ఈజ్ కాల్డ్ ఫెయిల్యూర్. అంటే రాంగ్స్ ఏవైతే రాంగ్ ఉన్నాయో అయ్యే చేస్తుంటాం. అంటే ఏంటి, మేజర్ రాంగ్ ఏంటి, ఇప్పుడు కంపెనీ పర్ఫార్మెన్స్ చేయట్లేదు, అది వాల్యూ తగ్గుతూ ఉంటుంది. ఆ డౌన్ అయ్యే టైంలో లాసెస్నే ఎక్కువ యాడ్ చేస్తుంటాం, ప్రాఫిట్స్నేమో ఉంచుకోలేము. సో ఇప్పుడు ఫియర్ అవుతాం అప్పుడు. సో ఒక్క మిస్టేక్ని చూడటానికి అన్ని మిస్టేక్స్ చేసేస్తాం. సో బేసిక్గా ఏమవుతుందంటే, మన మీద మనకి కాన్ఫిడెన్స్ వద్దు, ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దు. సో ఇక్కడ ఇంపార్టెంట్ నాకెంత కాన్ఫిడెన్స్ ఉందని కాదు, ఆ కంపెనీ పర్ఫామ్ చేస్తుందా లేదా అనే దాని మీదే మనకి డిపెండ్. సో ఇప్పుడు నాకు ఇష్టం ఉందా లేదా అని కాదు. సో మనము కంపెనీ అసలు నిజంగా పర్ఫార్మెన్స్ చేస్తుంటే షేర్ వాల్యూ పెరుగుతుంది. కాబట్టి మన టార్గెట్ అంతా ఏంటి, పర్ఫార్మెన్స్ చేస్తుందా లేదా అనేది రీసెర్చ్ చేయాలి, దాన్ని నేర్చుకోవాలి. సో అది నేర్చుకోకుండా ఏ కంపెనీ పడితే ఆ కంపెనీలు ఇన్వెస్ట్ చేసాం అనుకోండి, అప్పుడు రాంగ్ రిజల్ట్ వస్తుంది. ట్రూ సార్, ఎగ్జాక్ట్లీ. ఇందులో మీరు ఇప్పుడు చెప్పిన 2 పాయింట్స్ హైలైట్ ఏంటంటే, ఫెయిల్యూర్ అని అంటే మనకు డబ్బులు రాకపోవడం కాదు, చేసిన తప్పు పనిని మళ్ళీ మళ్ళీ చేయడం అనేది ఫెయిల్యూర్. సో ఎట్ ద సేమ్ టైం కంపెనీ వర్క్ చేయాలి, మన దగ్గర డబ్బులు ఉన్నాయి కదా అని పెట్టడం కాదు, కంపెనీ పని చేస్తే పెట్టడం. ఈ 2 సూపర్ థింగ్స్. సార్ ఇంకా స్టాక్ మార్కెట్ గురించి అసలు అర్థం చేసుకోవడానికి మీకున్న ఇన్నేళ్ళ ఎక్స్పీరియన్స్లో మీరు చాలామందిని క్లయింట్స్ని కూడా చూసుంటారు, లేదా కొత్తగా నేర్చుకొని కొంచెం ఎక్స్పర్ట్ అయిన వాళ్ళని చూస్తూ ఉంటారు. సో ఈ మార్కెట్ అనాలిసిస్ అనే విషయంలో చాలామంది ఎక్కడ తప్పు దారేస్తూ ఉంటారు, అండ్ దానివల్ల కూడా వాళ్ళకి నెక్స్ట్ ఆ షేర్స్ విషయంలో లాస్ ఎలా ఫేస్ చేశారు? ఏంటంటే మేజర్గా ఇక్కడ మిస్టేక్ ఏంటంటే, ఇప్పుడు మీరు కొత్తగా జాబ్లో జాయిన్ అయ్యారు, మీకు ఏం చేస్తారు, ఒక సీనియర్ పర్సన్ని అలాట్ చేస్తారు, వాళ్ళ దగ్గర మీరు నేర్చుకుంటారు. సేమ్ ఇక్కడ ఏం చేస్తున్నాం మనం, అసలు మనకు సీనియర్ పర్సన్ కానీ, మనకు మెంటర్ కానీ, అసలు ఒక సక్సెస్ఫుల్ పర్సన్తో మాట్లాడలే కానీ చేయకపోవటం వల్ల మనం మిస్టేక్ అవుతున్నాం. ఇప్పుడు ఇంకా క్లియర్గా చెప్తున్నాం ఏంటంటే, హెవీ మూమెంట్స్ ఇప్పుడు ఉంది కాబట్టి మనకంటూ ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ మనం పెట్టుకోవాలి. ఓకే. సో ఇప్పుడు మనం డాక్టర్ దగ్గరికి మనకంటూ ఫ్యామిలీ డాక్టర్ ఎలా అయితే ఇంపార్టెంటో, ఎందుకంటే ఒక 10 years బ్యాక్ నా దగ్గర ఒక 5 లక్షలు ఉంటే నేను బతికేసేవాడిని. ఇవాళ కనీసం నేను రిటైర్ అయ్యడానికి 2-3 కోట్లైనా నాకు ఉండాలి, ఎవరికైనా ఉండాలి. ఇప్పుడున్న మన జనరేషన్లో పర్సన్స్ కోట్లు కొన్ని లక్షలతో సమానం అయిపోయింది. సో ఇవాళ ఇప్పుడు మన జాబ్లు ఎప్పుడు పోతాయో తెలీదు.
మనమంతా ఎవ్రీ టైమ్ హై టెన్షన్లో ఉంటున్నాం. అవును. ఇలాంటి టెన్షన్లో మన వెల్త్ క్రియేషన్ ఎలా చేసుకోవాలి అనే ఆలోచన, ఆ హెడాక్తో రాంగ్ డెసిషన్స్కి వెళ్ళిపోతాం. ఎందుకంటే మన మెయిన్ టైం అంతా 70% మనం మెయిన్ వర్క్ మీద వెళ్తున్నాం. సో కాబట్టి ఇది ప్యాసివ్ ఇన్కమ్ గ్రో అవడానికి ఇవాళ ఏంటంటే నేను సజెస్ట్ చేసేది, అబ్జర్వ్ చేసేది ఏంటంటే మనకి ఫైనాన్షియల్ అడ్వైజర్ కావాలి. అవునవును. సో అలాంటి పర్సన్స్తో మీరు వీక్లీనో లేకపోతే మంత్లీనో అలా మన పోర్ట్ఫోలియోని బిల్డ్ చేసుకోవటం, అది ఎలా ఉంది ఏంటనేది మాట్లాడుకోవటం చేస్తే ఏమవుతుందంటే ఆ పర్సన్ ఈ టేక్ కేర్ చేయటం వల్ల మనకి సగం టెన్షన్ తగ్గిపోయి మనం గ్రో అవుతాం. సో మ్యూచువల్ ఫండ్స్ అనేది ఒక ఆప్షన్ ఉంది. అలాగే ఇప్పుడు స్టాక్స్లో కూడా ఎక్కువ మనీ రావాలంటే మ్యూచువల్ ఫండ్స్ని బీట్ చేసేది స్టాక్సే. ఎందుకంటే వాళ్ళు కూడా ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తారు. సో ఇలా మనం ఈ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఒక మెంటర్ని పెట్టుకుంటే మనం సక్సెస్ అవుతాం. ఓకే సార్, ఇంకొక ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే అసలు చాలామంది ఇంత చెప్పినా కూడా ఇప్పుడు మాకు అసెట్స్ రావాలి లేకపోతే వెల్త్ రావాలంటే స్టాక్ మార్కెట్సే ఎందుకు, అందులోనే ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి అని సందేహంలో కూడా ఉంటారు. వాళ్ళకి ఏం చెప్తారు? గుడ్ క్వశ్చన్ అండి. యాక్చువల్గా అసలు వెల్త్ క్రియేట్ అయ్యేది వరల్డ్ మొత్తం మీద 3 ఆప్షన్స్. ఫస్ట్ ల్యాండ్ కొనుక్కోవడం. అదేంటి ఎక్కడ కొన్నా కానీ కొంత టైం గడిచాక రేటు పెరుగుతుంది. 2 బిజినెస్ చేసుకోవటం. సో బిజినెస్ సక్సెస్ ఏంటంటే మంచి వెల్త్ క్రియేట్ అవుతుంది. 3వది ఏంటంటే సక్సెస్ఫుల్గా రన్ అయ్యే బిజినెస్లో ఇన్వెస్ట్ చేయటం. అది స్టాక్ మార్కెట్. సో సక్సెస్ఫుల్గా ఉన్న కంపెనీలు ఏంటి అనేది ఐడెంటిఫై చేసి వాటిల్లో మనం ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళు గ్రో అవుతారు కాబట్టి మనం కూడా గ్రో అవుతాం. సో ఇంకో 4 ఆప్షన్ లేదు అసలు. సో వెల్త్ క్రియేట్ అయ్యే ఆప్షన్ బిజినెస్ చేయలేము, ల్యాండ్ కానీ ఇవన్నీ కూడా ఒకసారి 1 కొంటాం 2 కొంటాం, లక్షలు పెట్టి పెరిగిపోయినాయి కాబట్టి కొనలేము. సో 3 ఆప్షన్ ఏంటంటే ఇదే. సో ఎవరికైనా వాళ్ళు ఏమైందంటే గవర్నమెంట్ కూడా ఏం చేస్తుంది, అదివరకు ఇంట్రెస్ట్ రేట్లు బ్యాంకులో ఉండేవి కాబట్టి ఎక్కువ డిపాజిట్ అక్కడికి వెళ్ళింది. ఇప్పుడు ఏమైంది, ఇంట్రెస్ట్ రేట్లను తగ్గించేస్తున్నారు. కాబట్టి ఏమవుతుంది, వెల్త్ క్రియేషన్కి ఆప్షన్ ఇంకా స్టాక్ మార్కెట్ కానీ మ్యూచువల్ ఫండ్ కానీ. సో అందుకని ఇంకొక ఆప్షన్ అనేది ఇంకా తగ్గిపోయింది కాబట్టి సో 3వ ఆప్షన్ ఇదే అనమాట. సూపర్ సార్. సో ఎవ్రీ లైన్ ఐఎమ్ ఏబుల్ టు అండర్స్టాండ్ దట్. ఏంటంటే ఒక్కసారి వన్స్ స్టాక్ మార్కెట్ మీతో ఎపిసోడ్స్ కూర్చున్నాక దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అని ఒక ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది మనకు తెలుస్తుంది. సో చూసారు కదా, క్లియర్గా మనం ఏదైనా సరే దిగే వరకే భయపడాలి, దిగిన తర్వాత మనకు అర్థమవుతుంది కాబట్టి భయపడాల్సిన పరిస్థితి అయితే ఉండదు. సో సార్ చెప్పిన ప్రతి పాయింట్లో మనకు చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఫర్ వెల్త్ వచ్చేసిందనే అనుకుంటున్నాను. మరి ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం కీప్ వాచింగ్ ఎన్టీవీ.